ఈరోజు మనం విశ్వాస వీరుల గురించి ధ్యానించుకుందాం. భూమి మీద మన యాత్ర ముగిసే వరకు మన నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలో, కష్టాల్లో కూడా దేవుని ఎలా స్తుతించాలో వాక్యం ద్వారా తెలుసుకుందాం. 1. వాగ్దానాల ఫలము అనుభవించకపోయినా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారం ఎంతోమంది భక్తులు దేవుడిచ్చిన వాగ్దానాల ఫలము ఈ భూమి మీద అనుభవించకపోయినా నమ్మకంతో మరణించారు. వారికి స్వస్థత కలగకపోయినా, ఆర్థిక ఇబ్బందులు తొలగకపోయినా దేవునిమీద నమ్మకాన్ని వదులుకోలేదు. వారు తమను తాము ఈ భూమిమీద పరదేశులుగా, యాత్రికులుగా భావించారు. లోకసంబంధమైన ఆస్తుల కంటే దేవునిమీద నమ్మకమే గొప్పదని వారు నిరూపించారు. 2. నమ్మకాన్ని ధనంతో పోల్చలేము. చాలామంది ధనం ఉంటేనే దేవుని ఆశీర్వాదం ఉందని, ఆరోగ్యం ఉంటేనే విశ్వాసం ఉందని అనుకుంటారు. కాని యోబు జీవితాన్ని చూడండి. అతనికున్న ఆస్తి, పిల్లలు, ఆరోగ్యం అన్నీ పోయినా నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటాను అని చాటి చెప్పాడు. ధనం కంటే, అందం కంటే దేవునిమీద ఉండే నమ్మకం ఎంతో శక్తివంతమైనది. ఈ భూమిమీద దేనితోనూ ఆ నమ్మకం యొక్క మహిమను తగ్గించలేము. 3. అంతము వరకు సహించువాడే ధన్యుడు. దేవుడు మనల్ని విశ్వాస వీరులుగా చూడాలని కోరుకుంటున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోయేవారు దేవునికి ఇష్టులు కారు. శరీర సంబంధంగా ఆలోచించేవారు దేవుణ్ణి వెంబడించలేరు. మీ అనారోగ్యంలో, మీ అప్పుల్లో, మీ కష్టాల్లో కూడా మీరు చూపే నమ్మకమే మిమ్మల్ని లోకానికి వెలుగుగా మారుస్తుంది. మీ ఓటమిలో నుండే దేవుని మహిమ బయలుపరచబడుతుంది. విశ్వాససహితమైన ప్రార్థన. యాకోబు పత్రికలో చెప్పినట్లు మీలో ఎవరైనా రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకోవాలి. నమ్మకంతో చేసే ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మీ వ్యాధి కంటే, మీ పేదరికం కంటే మీ నమ్మకమే మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. దేవుడు మీ ప్రతి కన్నీటిని, ప్రతి ప్రార్థనను లెక్కిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రార్థన. నజరేయుడైన యేసయ్యా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీ కృపతో నింపండి. ఎవరైతే కష్టాల్లో ఉండి తమ నమ్మకాన్ని కోల్పోతున్నారో వారిని బలపరచండి. గతంలో చేసిన పొరపాట్లను క్షమించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టండి. అంతము వరకు నీ నమ్మకంలో నిలిచి ఉండే ధైర్యాన్ని ప్రతి ఒక్కరికీ దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.